చూసారా బాబు గారు? నేనేం చేయలేదు, ఈ కాంతమ్మే చేసిందని నా మీదకి నెట్టేస్తోంది. ఇంకాసేపు ఆగితే మీ ఇద్దరు పిల్లల్ని కూడా ఈ కాంతమ్మే ఎత్తుకెళ్ళిందని చెప్పినా చెప్పొచ్చు. నా మాట విని వాళ్ళ నుంచి నిజాల్ని రాబట్టండి, లేదా పోలీసులైనా పిలిపించండి. కాదు కూడదు అంటే ఇక్కడే చంపి పడేయండి, పీడ వదిలిపోతుంది. ఇంతకు ముందు దొరికినప్పుడే చంపి పడేయాల్సిందిరా. మీ అదృష్టం బాగుండి తప్పించుకున్నారు. ఈరోజు ఆ అదృష్టం మీ వైపు లేదురా, నా వైపు ఉందే. ఈరోజు నీ నోట్లోంచి నిజం బయటికి రాకపోతే ఈ గన్లోంచి బుల్లెట్ బయటికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పనక్కర్లేదనుకుంటా. సత్య ప్రమాణకంగా చెప్తాను బాబు, నిజంగా జరిగిన నేరాలకి మాకు ఎటువంటి సంబంధం లేదు బాబు. ఒరే వీరనారాయణ, బతిమాలే కొద్దీ ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. క్షమించొద్దురా, చంపి పడేవాణ్ణి. బాబాయ్ చిట్టమ్మా, దొరికినట్టే దొరికి పారిపోయిన నేరస్తులు వీళ్లే. ఇన్నాళ్లకి దొరికినా ఎందుకు చంపొద్దంటున్నావు? అంటే ఇదేంటి, ఇదసలు సీన్లోకే రాదనుకుంటే ధైర్యం చేసి వచ్చేసింది. అంటే వీళ్లే మా అమ్మా నాన్నలని చెప్పడానికి రెడీ అయిపోయిందా? అంటే వీళ్ళని చూస్తుంటే అమాయకుల్లాగే ఉన్నారు బాబాయ్. పైగా వీళ్ళే ఎత్తుకెళ్ళిపోయారని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? చూడు, వాళ్ళ కళ్ళలో కనపడుతున్న భయాన్ని చూడు. వీళ్ళసలు ఏ తప్పు చేయకపోతే నన్ను చూసి ఎందుకు భయపడాలి? నా నుంచి ఎందుకు తప్పించుకొని పారిపోవాలి? అంటే వాళ్ళకి నిజం చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదు కదా. ఒక శత్రువులా చూసి చంపడానికి ఎంటపడుతుంటే ఏలేంటి బాబాయ్, ఎవరైనా ఇలాగే భయపడతారో? చిట్టమ్మా, తప్పు చేసిన వాళ్ళు మాత్రమే భయపడతారు. ఏ తప్పు చేయని వాళ్ళు ధైర్యంగా నిలబడతారు. వాళ్ళు తప్పు చేశారు గనకే వాళ్ళ కళ్ళలో ధైర్యానికి బదులు భయం కనపడుతోంది. నా ఇద్దరు మనవరాల్ని నాకు దూరం చేసి మా కడుపు కోత కారణమైన వాళ్ళు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. చంపేరా వీరనారాయణ. చంపేరా. ఆవేశంలో మీరు ఇలా ప్రాణాలు తీశాక ఇలా ఏ తప్పు చేయలేదని తెలిస్తే పోయిన ఇలా ప్రాణాలు తిరిగిగలరా బాబాయ్? ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అసలు వాళ్ళని చంపుతుంటే నువ్వెందుకు అడ్డం వస్తున్నావు? వాళ్ళిద్దరికీ నీకు ఉన్న సంబంధం ఏంటి? సాటి మనిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కాపాడడానికి రక్త సంబంధం ఉండాల్సిన అవసరం లేదు వీరనారాయణ గారు. జాలి, దయ
మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా సరే. అరే, కళ్ళెదురుగా గన్ను గురిపెట్టి ప్రాణాలు తీస్తామంటే వాళ్ళేంటి? ఎవరి కళ్ళలోనైనా భయం కనబడుతుంది. ముందు ఆ గన్ను తీసి ఒకసారి ప్రశాంతంగా వాళ్ళతో నార్మల్గా మాట్లాడడానికి ప్రయత్నించండి. అప్పుడు భయం పోయి ఆ కళ్ళల్లో ధైర్యం కనిపిస్తుంది. 18 ఏళ్లుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వీళ్లను కూర్చోబెట్టి కబులు చెప్పంటావా? అయినా వీళ్లతో మాట్లాంటి. చిట్టమ్మా, మర్యాదగా తప్పుకో. అది తప్పుకోదు వీరనారాయణ గారు. ఎందుకో తెలుసా? వీరనారాయణ గారు, నారాయణ గారు, అయ్యో, ఈ లాయర్ గారు ఇక్కడికి వచ్చేసాడేంటి? అక్కోయ్, లాయర్ గాడు వచ్చేసాడే. అవునరా, ఈ వెధవకి మనం ఇక్కడున్న విషయం ఎలా తెలుసురా? ఏమోనక్క, ఆ యాదవ్ మనల్ని ఫాలోయింగ్ చేస్తున్నాడు. లాయర్ గారు మీరా? అవును సార్. మీకోసం తిరగని చోటు లేదు, వెతకని ఊరు లేదు. ఆఖరికి ముంబై కూడా వచ్చాను, కానీ మీ అడ్రస్ తెలియక వెనక్కి వచ్చేశాను. మా కోసం వెతకడం దేనికండి? ఎందుకంటే ఆనాడు కోట్ల రూపాయల డబ్బులు పోవడానికి కారణమైన మనిషి, మీ బిడ్డల్ని మీకు దూరం చేసిన మనిషి ఎవరో నాకు తెలుసండి. ఆనాడు నేను కళ్ళారా చూశాను. నిజమా లాయర్ గారు? ఎవరు మాకు బిడ్డల్ని దూరం చేసింది? చెప్పండి లాయర్ గారు, చెప్పండి. అయిపోయావే కాంతమ్మ. ఆ కోకిలమ్మ కుటుంబరావుల్ని ఇరికిస్తున్నావు అనుకున్నావే కాని వీరనారాయణకి అడ్డంగా దొరికిపోతావని అస్సలు అనుకోలేదే. మాట్లాడారేంటి లాయర్ గారు? మా బిడ్డల్ని మాకు దక్కకుండా చేసిన ఆ ద్రోహి ఎవరు? ఆ దుర్మార్గులెవరో చెప్పండి. ఆనాడు మా డబ్బు దొంగిలించింది, నా ఇద్దరు మనవరాల్ని దూరం చేసింది నువ్వా? లేదు, లేదమ్మగారు. నేను మీకు ద్రోహం చేయడమేంటి? లాయర్ గారికి ఏదో పిచ్చి పట్టినట్టుంది, అందుకే పిచ్చివాగుడు వాగుతున్నాడు. వసే రాక్షసి, నాకు పిచ్చి పట్టడం కాదే, నీకే డబ్బు పిచ్చి పట్టింది. అందుకే ఆ రోజు కోట్ల రూపాయలు దొంగిలించావు. జమీందార్ గారి ఇద్దరు పిల్లల్ని ఆ కుటుంబానికి దూరం చేశావు. అక్క,
నువ్వు చెప్పినట్టే ఇద్దరు ఆడపిల్లల్ని అట్టుకొచ్చేసానే. జమీందార్ గారు, ఇంకొక క్షణం ఆలస్యం చేయకండి. దాన్ని చంపేయండి. లేదా నిజాలు రాబట్టండి. లేకపోతే జరిగిన నేరాలన్నింటికీ కారణం ఈ కోకిలమ్మ కుటుంబరావులే అని వీళ్ళనే నేరస్తులను చేస్తుంది. నిజం చెప్తున్నాను జమీందార్ గారు, ఆ కోకిలమ్మ కుటుంబరావులు అమాయకులు. వాళ్ళకి ఏ పాపము తెలీదు. కావాలనే జరిగిన నేరాలన్నింటినీ వీళ్ళపైన రుద్దిందండి. అందరి ముందు వీళ్ళని దోషులుగా నిలబెట్టింది అసలు నేరస్తురాలు ఈ కాంతమ్మే. ముందు దీన్ని శిక్షించండి. విన్నారు కదా బాబాయ్, వీళ్ళిద్దరూ అమాయకులంట. అసలు నేరస్తురాలు ఆ కాంతమంట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఆవిడతోనే తెలుసుకోండి. అమ్మా, లాయర్ గారు చెప్తుంది నిజమా? కోట్ల రూపాయల డబ్బు దొంగతనం చేసింది నువ్వా? వాళ్ళకి ఇద్దరు పిల్లల్ని దూరం చేసింది నువ్వా? లేదు నాన్న, ఈ లాయర్కి ఏదో పిచ్చి పట్టింది నాన్న. ఇంతకు ముందొకసారి రోడ్డు మీద ఇలాగే బట్టలు చింపుకొని పరిగెడుతుంటే పిచ్చి హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ వచ్చి వీడిని తీసుకెళ్ళడం నా కళ్ళారా చూశాన్రా. అప్పుడు కూడా ఇంతే. జమీందార్ గారి డబ్బులు దొంగతనం చేశాం, వాళ్ళిద్దరు పిల్లల్ని దొంగిలించామని గొడవ పెట్టుకున్నాడ్రా. పిల్లలందరూ ఈయన్ని రాళ్లతో కొట్టబోయారు. అప్పుడు డాక్టర్లు వచ్చి ఈయన్ని తీసుకెళ్లిపోయారు. ఒసే రాక్షసి, నన్ను పిచ్చివాడంటావే? నిన్ను చూసారా వీరనారాయణ గారు, చూసారా? వీడికి పిచ్చి ముదిరిపోయిందండి. ఇంకా చూస్తారేంటండి? వీడిని రాళ్లతో కొట్టి చంపేయండి, లేదంటే ఇతను నన్నే చంపేస్తాడు. నోర్మోయ్, నోర్మోయ్. ఇలా ఎంతకాలం డ్రామాలాడతావు? మా ఇంట్లో పని మనిషిగా ఉండే నువ్వు ఇలా కోట్ల రూపాయలకి యజమానురాలు అయ్యావని తెలిసిన రోజే నిన్ను అనుమానించాల్సిందే. అవునరా వీరనారాయణ, దీనిల్లు ఆస్తులు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ లాయర్ చెప్పినట్లు జరిగిన నేరాలన్నిటికీ ఇదే బాధ్యురాలయ్యి ఉంటుంది. కాంతమ్మ, నువ్వు దొంగిలించిన డబ్బులో ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు. కానీ మా అన్నయ్య బిడ్డలు ఎక్కడున్నారో చెప్పు ప్లీజ్. బాబుగారు, నాకు నిజంగా ఏ నేరవో తెలియదు బాబుగారు. నిజంగా ఆ బిడ్డల్ని నువ్వు ఎత్తుకొచ్చుంటే దయచేసి వాళ్ళ బిడ్డని వాళ్ళకి ఇవ్వమ్మా. లేకపోతే వీరనారాయణ గారు చంపేస్తారమ్మా. మాట్లాడమ్మా ప్లీజ్. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. నిజంగా నేను ఏ దొంగతనమో చేయలేదురా, ఏ నేరమో చేయలేదురా. కాంతమ్మ, నా ఓపికని పరీక్షించొద్దు. ఆఖరిసారి అడుగుతున్నాను, నా బిడ్డలెక్కడా? బాబు, నాకు నిజంగా తెలీదు. లాయరు,
వదలండి. నీకోసం కాకినాడ మొత్తం వెతికాం కదరా, అక్కడి నుంచి పారిపోయి విజయనగరం వచ్చావా? కాంపౌండర్స్ చూస్తారేంటి, వీడిని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. ఆగండి, ఎవరు మీరు? సార్, నేను రాజమండ్రి మెంటల్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ని సార్. ఇతను మా పేషెంట్. దాదాపు 10 ఏళ్ల నుంచి అక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇతనికి. చూసారా, నేను చెప్తే నమ్మారా? డాక్టర్ గారు, ఈయన నిజంగా పిచ్చోడు కదండి? అవునమ్మా, ఎవరిని చూసినా కోట్ల రూపాయలు దొంగిలించింది నువ్వే, మా జమీందారు బిడ్డల్ని తీసుకెళ్ళింది నువ్వే అని గొడవ పడుతుంటాడు. దాంతో వీళ్ళ కూతురు అల్లుడు మా హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి నేనే ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఇదంతా అబద్ధం. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ఆడుతున్న నాటకంలా ఉంది. లేదమ్మా, డాక్టర్ గారు చెప్పింది నిజమే. మీరెవరు? నా కూతురు నా అల్లుడమ్మా. అవును సార్, గతంలో ఏం జరిగిందో మాకు తెలీదు. అపస్మారక స్థితిలో ఉన్న మా నాన్నని చూసి హాస్పిటల్లో జాయిన్ చేశాను. అప్పటి నుంచి అదే వరుస. చానాళ్ళు ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పించాం. అప్పటికి మా వల్ల కాకపోవడంతో తీసుకెళ్లి రాజమండ్రి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. ఏం జరిగిందో ఏంటో ఈ మధ్య హాస్పిటల్ నుంచి తప్పించుకుని పారిపోయాడండి. ఆ విషయం డాక్టర్ గారు చెప్తే అందరం కలిసి వెతికాం. తీరా చూస్తే విజయనగరం వచ్చాడని తెలిసింది. అందుకే ఇక్కడికి వచ్చాం. విన్నారు కదా వీరనారాయణ గారు, వీడికి పిచ్చి పట్టి పిచ్చి వాగుడు వాగితే అదంతా నిజమని నమ్మి నన్ను చంపాలనుకున్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఏది నిజం, ఏది అబద్ధం? మాకు ద్రోహం చేసింది కోకిలమ్మ కుటుంబరావులా లేక ఈ కాంతమ్మ? ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైంది కాంతమ్మ. వీడి పిచ్చివాగుడు విని నువ్వే నేరస్తురాలు అనుకున్నాను. కాదని ఇప్పుడు తేలిపోయింది. అసలు నేరగాళ్ళు ఈ కోకిలమ్మ. వీరనారాయణ, కోకిలమ్మ కుటుంబరావులు వెళ్ళిపోయారా? నేను పిచ్చోని కాదు, అందరూ నన్ను కావాలని పిచ్చోని చేస్తున్నారు. వీరనారాయణ గారు, నన్ను నమ్మండి. కోకిలమ్మ కుటుంబరావు అమాయకులు, కాంతమ్మే అసలు నేరస్తురాలు. నువ్వు పదవయ్యా. కాంపౌండర్ వదలండి. తీసుకెళ్ళండి. వదలండి, వదలండి. తీసుకెళ్ళండి. నేను పిచ్చోని కాదు, నన్ను వదలండి. బాబాయ్, గతంలో ఏం జరిగిందో ఎవరు చెప్తుంది కరెక్ట్ ఎవరికి తెలీదు. అసలు ఈ లాయర్ పిచ్చాడు మంచాడు కూడా ఎవరికి తెలీదు. అతని మాటలు నమ్మని నేను చెప్పట్లేదు, కానీ నిజానిజాలేంటో నిదానంగా తెలుసుకోమంటున్నాను. ఆవేశపడి ఆ ఇద్దరు అమాయకుల్ని సంపొద్దు అంటున్నాను. ఎందుకంటే ఏదో ఒక రోజు నిజం తెలిసి ఆ కోకిలమ్మ కుటుంబరావు ఇద్దరు అమాయకులను తెలితే ఆ తర్వాత ఇద్దరు అమాయకుల్ని చంపినందుకు పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు బాబాయ్.